నమస్తే నాయక్ గారు. సార్ నమస్తే సార్. సార్ మీరు ఏం ప్రాబ్లం నుంచి వచ్చారు? మీది కొంచెం ప్రాబ్లం చెప్పండి నలుగురి. నాకు కిడ్నీ ప్రాబ్లం సార్. నాకు 2 years బ్యాక్ ఈ బ్లడ్ టెస్ట్ ఒకసారి చేయించుకుంటే అందులో 1.8 ఉంది క్రియాటిన్. అచ్చా, ఫస్ట్ 1.8 ఉంది. 1.8 2023 డిసెంబర్. ఓకే. 1.8 వచ్చిందని డాక్టర్ దగ్గర చూపిస్తే వాళ్ళేమో ఈ క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ఎఫెక్ట్ ఇస్తుంది, అది అని ఆక్సిమియా ఇక్సిమియా అలాంటి టాబ్లెట్లు అవి రాసి ఇవి చేసి 1 నెల రోజులు 2 నెలలు 3 నెలలు అలా 1.8 నుంచి ఇంకో నెలకి 2.1. ఏ హాస్పిటల్ తిరిగారు మీరు? మేము అక్కడ కేజీ గచ్చిబౌలి. అవును, నెఫ్రాలజిస్ట్ కలిసారు. రేఖా మేడం అని ఉన్నారు, నెఫ్రాలజిస్ట్. చాలా పెద్ద ఫేమస్ నెఫ్రాలజిస్ట్ అంట. దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఈ 1.8 నుంచి కొన్నాళ్ళకి 1 month తర్వాత 2.1 వచ్చింది, తర్వాత 2.5 వచ్చింది, 3 వచ్చింది, 3.5, 4, 5, 6, 7, 6.8 దాకా వచ్చింది. అది 2024 డిసెంబర్కి, సెప్టెంబర్కి. ఆ తర్వాత అప్పుడు నాకు మీ యూట్యూబ్ లో చూస్తుంటే మీ ఇంటర్వ్యూ చూశాను. ఓకే. మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒకసారి మీ దగ్గరకు వచ్చి కలుస్తానని రిసెప్షన్ లో ఫోన్ చేస్తే మీరు రమ్మన్నారు. ఓకే. నేను వచ్చి కలిశాను. నేను మా అబ్బాయిని తీసుకొని వచ్చి కలిసి నేను చెప్పినవన్నీ వినేసి, మీరు డయాలసిస్ చేయకపోతే బాగుండేది, మీకు ఇబ్బంది ఉండేది కాదు, ఆల్రెడీ స్టార్ట్ చేసామంటున్నారు. నేను జూన్ నుంచి స్టార్ట్ చేశాను. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 months అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చాను. సో సడన్ గా ఆపడం కూడా మంచిది కాదు. ఆ 3 times చేస్తున్నది స్లోగా తగ్గించుకుంటూ 1 timeకి వచ్చిన తర్వాత పూర్తిగా మానేయవచ్చు, కానీ సడన్ గా తగ్గించకుండా ఇది చేసుకుంటూ అది తగ్గిద్దాంలేండి అని మీకు అడ్వైజ్ ఇచ్చాను. ఆ తర్వాత నేను ఇక్కడ అక్టోబర్ నుంచి ఆ డయాలసిస్ లేని రోజుల్లో ఇక్కడికి వచ్చి చేయించుకుంటూ అక్టోబర్ నెల అంటే 6.8 క్రియాటిన్ ఉన్నప్పుడు మొత్తానికి వచ్చారు. 6.8 క్రియాటిన్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. వారంకు 3 సార్లు డయాలసిస్ చేపిస్తున్నారు. 3 రోజులు మన దగ్గర వచ్చి కిడ్నీ థెరపీ, న్యాచురల్ థెరపీస్ అని చేపిస్తున్నారు. చేయించిన తర్వాత ఒక 15-20 days తర్వాత చేయిస్తే, అప్పుడు టెస్ట్ చేయిస్తే 5.6 అయింది. అచ్చా, 6.8 నుంచి 5.6 వచ్చింది. ఆఫ్టర్ 20 days ఆఫ్ ద ట్రీట్మెంట్. ఆఫ్టర్ 20 days ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ న్యాచురల్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ లో పెరుగుతూనే పోతుంది. ఇది స్టార్ట్ అయిన తర్వాత స్లో తగ్గడం మొదలైంది. అవును. ఆ తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్ దాకా చేయించిన తర్వాత November 5th మళ్ళీ చేయిస్తే టెస్ట్ 3.5 వచ్చింది. ఓ, కంగ్రాచులేషన్స్. సో 6.8 అన్న క్రియాటిన్ 3.5 వచ్చింది. వచ్చింది. అప్పటికప్పుడు జనరల్ హెల్త్ లో అప్పుడు నాకు ఇక్కడికి రాకముందు వరకు కూడా మంచం మీదనే పడుకొని ఉండేది. ఆ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు కార్లో పోయి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ కార్లోకి వచ్చేసి మళ్ళీ మంచం మీద పడుకోవడం అంతే. బాత్రూమ్ పోవాలన్నా పిల్లల్ని పెంచి వాళ్ళని చేయబట్టుకుని భుజం మీద చేయబెట్టి బాత్రూమ్ పోయి రావాలా, వచ్చి మళ్ళీ బెడ్ మీద పడుకో అంతే. అదే లైఫ్ స్టైల్. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చి న్యాచురల్ ట్రీట్మెంట్ 5.6 తగ్గుతూ వస్తున్నప్పుడు నాకు కొంచెం ఓపిక వచ్చింది, ఎనర్జీ లెవెల్ పెరిగింది. కొంచెం ఇంట్లో వాకింగ్ అది చేయగలుగుతూ అట్లా చేసుకుంటూ స్లోగా బయట వాకింగ్ పోవడం, ఇంకా పార్కులో గడ్డిలో వాకింగ్ చేయడం, మీరు చెప్పినట్టు రాగాకులు, వేపాకులు అన్ని పార్కులో దొరుకుతాయి మాకు. అవును. సో ఆ పార్కులో వాకింగ్ అయిన తర్వాత ఆకులు కోసుకొని వచ్చి అవి వాక్ చేస్తున్నారు. ఆకులను శుభ్రం కడిగేసి దాన్ని ఒక 20 minutes బాయిల్ చేసిన తర్వాత అది తాకడం, తర్వాత కాకరకాయ జ్యూస్, ఇవి మీరు చెప్పారు, హాఫ్ టమాటా, హాఫ్ కాకరకాయ, చాలా ఎనర్జీ లెవెల్ పెరిగిపోయింది. అవి ఇవి తర్వాత ధనియాల కషాయం చేసేసరికి మంచి ఎనర్జీ వచ్చేసేది. నేను ఈ కిడ్నీ ప్రాబ్లం రాకముందు ఎలా ఉండేవాడు అంత ఎనర్జీ. అమ్మాయి డాక్టర్, మా అబ్బాయి డాక్టర్ కాబట్టి నేను 2 years అక్కడికి వెళ్ళాను. నేను లేకపోతే అసలు వెళ్ళలేదు, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ ట్రీట్మెంట్ ఎన్ని సంవత్సరాలు చేసినా ఏం కాదు. అలాంటిది ఆల్టర్నేటివ్ ఏదో చేద్దాం చూద్దాం అంటే లేదు అవన్నీ ఏం కాదు, కిడ్నీ చాలా ఇంపార్టెంట్ మీకు. ఇప్పుడు ఫైనల్ గా నాయక్ గారికి ఏంటంటే మా దగ్గరికి వచ్చినప్పుడు 6.8 ఉండే క్రియాటిన్,
తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత 5.5 అయింది. మళ్ళా 3.5 అయిపోయింది. మళ్ళీ రేపు చేయిస్తాను. మళ్ళీ రేపు చేపిస్తున్నారు సార్. మళ్ళీ చేపిస్తున్నారు. సార్ కి ఏంటంటే వీక్నెస్ తక్కువైంది, ఎనర్జీ లెవెల్ పెరిగింది. ఇంతకుముందు అంటే రూమ్ లోకే కన్ఫైన్మెంట్ ఉంటే వీక్నెస్, డయాలిసిస్ వెళ్ళడం రూమ్ లో పడుకోవడం. నౌ రోజు 2 కిలోమీటర్ నార్మల్ హెల్తీ పర్సన్ ఇంత ముందు ఉన్నట్టుగానే ఉంది నాకు బాడీలో గానీ. అచ్చా, ఎనర్జీ లెవెల్ కానీ వీక్నెస్ కానీ ఏం లేదు ఇప్పుడు. మీ ఇంటి పక్క వాళ్ళు, ఇంటి వాళ్ళు అందరూ మాట్లాడడం అవి ఇవి కొంచెం నార్మల్ పర్సన్ లాగా ఉన్నారు. నార్మల్ పర్సన్ లాగా ఉన్నా. ఆ చేంజ్ వచ్చింది 2 months లో. మీ సజెషన్ ఏంటి సార్? కిడ్నీ పేషెంట్స్ కిడ్నీ డయాలిసిస్ చేస్తున్నారు, మీ సలహా ఏంది? కిడ్నీ పేషెంట్స్ ఇక్కడ వందల మంది చూస్తారు మా వీడియో. డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే సడన్ గా డయాలసిస్ మానకుండా, ఆ డయాలసిస్ చేస్తున్న రోజులు కాకుండా మిగతా రోజుల్లో మీ దగ్గరకు వచ్చి మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి స్లోగా ఇది మంచి క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల ఆ డయాలసిస్ 3 నుంచి 2 నుంచి 1 తగ్గించుకుంటూ కొన్నాళ్ళు పూర్తిగా అది మానేయాలి. ఇది పూర్తిగా తగ్గే వరకు ఇది కంటిన్యూ చేస్తారు. నెలకు ఒకసారి అయినా పర్లేదు, కానీ వచ్చి ఇక్కడ మీ దగ్గరకు వచ్చి 4 రోజుల్లో మాట్లాడి నేషనల్ ట్రీట్మెంట్ ఆపరేషన్స్ చేయము, అన్ని నేషనల్ ట్రీట్మెంట్. యోగా చేస్తాడు, కషాయం తీసుకుంటాడు, బాడీ ఫుడ్ తీసుకుంటాడు, ఎవ్రీథింగ్ చేస్తాడు. వాళ్ళ సార్ వాళ్ళ డాక్టర్ ఆమె కూడా ఇప్పుడు షాక్ అయిపోయింది. ఇప్పుడు మా డాక్టర్ అది తగ్గించుకోవాలి, ఇది కంటిన్యూ చేసుకోమంటుంది నన్ను. అచ్చా, వెరీ గుడ్ సార్, చాలా హ్యాపీ సార్. మీ డాక్టర్ కూడా అలోపతి డాక్టర్ ఈ సబ్జెక్ట్ గురించి తెలియదు కదా, ఆయుర్వేదిక్ వాటి గురించి తెలియదు కాబట్టి ఆమె అదే నమ్ముతుంది. కానీ కరెక్ట్ కాదమ్మా అది. ఇది అసలు యాక్చువల్ గా అసలు ఆమె నన్ను ఆపకపోయి ఉంటే నేను డయాలసిస్ స్టార్ట్ చేయక ముందు వచ్చేవాడిని. కానీ నాకు డయాలసిస్ చేయించుకోవాలి, దాంతో తగ్గుతుంది. ఏం తగ్గుతుంది చెప్పండి. లైఫ్ లాంగ్ చేపించుకుంటూనే ఉండాలి. నీరసమే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. వయసు అది. ఇప్పటికైనా డయాలసిస్ పోయి వచ్చిన తర్వాత నాకు నీరసంగానే ఉంటుంది. అవును. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డయాలసిస్ వెళ్ళినప్పుడు వాకింగ్ చేసుకుంటే డయాలసిస్ తర్వాత వీల్ చైర్ లో వెళ్తారు. వీల్ చైర్ లో చూస్తారా, అంత వీక్నెస్ వీక్ అయిపోతుంది. చాలా థ్యాంక్ యూ అండి. సో దట్ గాడ్ బ్లెస్ యూ. చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళు అవి అవాయిడ్ చేసుకుంటూ దీన్ని కంటిన్యూ చేసుకొని దీని వల్ల బాగుపడాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే అందరూ హెల్దీగా ఉండాలి, అందరూ హ్యాపీ ఉండాలి, హెల్దీ ఉండాలి, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అనవసరంగా ఇబ్బందులు పడకుండా. ఇంకో డయాలసిస్ వల్ల కాస్ట్ కూడా చూడండి. వారానికి 3 సార్లు అంటే 7,500 అవుతుంది. 4 వారాలు అవుతుంది. ఎంత అవుతుంది చూడండి. రికవరీ లేదు, నీరసం ప్లస్ డబ్బులు కూడా ఖర్చు. సో 2 ఒళ్ళు గుల్లా ఇల్లు గుల్లా అన్నట్టు. మీరు డయాలసిస్ కి వెళ్ళి హాస్పిటల్ ఇంట్లో మంచం మీద పడుకుంటారు, హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇవాళ నార్మల్ పర్సన్ అంటున్నారు. రియల్లీ ఇప్పుడు మీకు కూడా ఎంత యాక్టివ్ ఉన్నారని కనిపిస్తున్నారు కదండి. మా సెంటర్ యాక్చువల్ మా సెంటర్ బ్లెస్సింగ్స్ ఏంటంటే వీ హావ్ గాట్ లార్డ్ వెంకటేశ్వర స్వామి సపోర్ట్ ఫర్ us. ఈజ్ ఓన్లీ హెల్పింగ్ us. భగవంతుడే నాకు దారి చూపించాడు. ఆ యూట్యూబ్ చూడమన్నాడు, అక్కడ పోమన్నాడు. థ్యాంక్ యూ సార్. రియల్లీ అదర్వైజ్ లేకపోతే మీలా ఎంతో మంది బాధపడతారు. డాక్టరే కాదంటున్నా నేను వచ్చి చేయించుకోగలుగుతాను అంటే కేవలం ఆయన అంతే అంతే సార్. ఇప్పుడు ఆమె నువ్వు అక్కడికే ఇల్లు అంటుంది. వెరీ నైస్ సార్, వెరీ నైస్ సార్. చేంజ్ ఏదో చూస్తుంది వాళ్ళ ఫాదర్ లో. చూస్తుంది. ఇంతకుముందు వచ్చి డయాలసిస్ కి ఉండేది, ఎంత యాక్టివ్ గా ఉన్నాడు మా ఫాదర్. ఇది బాగుంది కదా అని రియలైజేషన్ ఆమెకు వచ్చింది. డెఫినెట్లీ అండి. నేను కూడా ఒకసారి కలుస్తానండి. థ్యాంక్ యూ అండి. తీసుకొస్తాను ఒకసారి. థ్యాంక్ యూ. ఒకసారి నేను వచ్చినప్పుడు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.